పేరుకు మేజర్ పంచాయతీ అయిన వావిళ్ల గ్రామంలో అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. కానీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రాకతో ఆ గ్రామం అభివృద్ధికి పుంతలు తొక్కుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి ప్రధాన రహదారి గుంతలమయంగా మారి చిన్నపాటి వర్షానికే డ్రైనేజీలు తలపిస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారి వెంబడే విద్యార్థులు వెళ్లే ప్రభుత్వ పాఠశాల, వాణిజ్య సముదాయాలు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతుండగా స్థానిక టీడీపీ నేత శ్రీహరిరెడ్డి ప్రజలు పడుతున్న ఇబ్బందిని గమనించారు. వెంటనే ఆయన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నేడు రోడ్డు పూర్తయ్యి ప్రారంభం చేసుకుంటున్న సందర్భంగా గ్రామ ప్రజలు వారి అభిప్రాయాన్ని, ఆనందాన్ని M3 న్యూస్ ఛానల్తో పంచుకున్నారు. గ్రామ టీడీపీ నేత శ్రీహరిరెడ్డికి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విడవలూరు మండలం, నెల్లూరు జిల్లా. నా పేరు సీతారామయ్య. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పాట ఒక రోడ్లు కానీ, ఒక డ్రైనేజీలు కానీ, ఒక కాలువలు కానీ ఎంతో వైభోగంగా వాళ్ళ సొంత బళ్ళు పెట్టి నియోజకవర్గాన్ని ఎంతో తీర్చిదిద్దుతున్న మా ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు. ఈ రోజు రాజపాలెం నుంచి గండిగుంటకు రావాలంటే 6 గుంటల్లో పడిపోయి ఇరుక్కుంటామని భయపడుతున్నాం. ఈ రోజు రోడ్లు ఎన్నని బాగుపడిపోయి సస్యశాలంగా లక్షణంగా మా ఇళ్ళకి మేము చేరుతున్నాం. ఈ ప్రభుత్వము ఎప్పటికీ ఇలాగనే ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు దూసుకుపోవాలని కోరుతూ మా మేడాంగానికి ధన్యవాదములు. వావిళ్ల గ్రామం హై స్కూల్కి పోవాలంటే మా పిల్లకాయలు ఎంతో నీళ్ళల్లో ఇబ్బందులు పడి, జారిపడి, పుస్తకాలు తడుపుకొని 25 సంవత్సరాల నుంచి ఎంతో పాటుపడుతున్నారు. ఈ రోజు వరన్న నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారు దాని మీద చర్య తీసుకొని ఆ రోడ్డుని సస్యశాలంగా తీర్చిదిద్దారు. ఆయనకి కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదములు. బాటాబాయ్ అంటారండి. గత హై స్కూల్ రోడ్డు సరిగా లేదు. ఎట్టో మా ప్రశాంతమ్మ కోవిడ్ నియోజకవర్గం వల్ల ఆయన దయతో హరిరెడ్డి యూట్యూబ్ జెడ్పీసీ కాబట్టి ఆయన ద్వారా ఆయన అర్థంలో వేశారు రోడ్డు. నా ధన్యవాదాలు. జై శ్రీరామ్. మాది వావిళ్ళ హరిజనగర్ గ్రామము. నా చిన్నప్పటి నుంచి కూడాను రోడ్డు అయితే కూడాను అలానే ఉంది. ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఇంకా తర్వాత ఎన్నో ప్రభుత్వాలు కూడా మారాయి. కానీ మొన్న జరిగిన ఈ కూటమి ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంతి గారు గెలిచి రోడ్డు వేయడం అనేది జరిగింది. మా హరిరెడ్డి గారి నాయకత్వంలో మా వెంకటేష్ అన్న దగ్గర నుండి కూడాను మొత్తం రోడ్లన్నీ కూడా పనులన్నీ కూడా చాలా చక్కగా చేసుకుంటున్నారు. దీనికైతే కూడాను మేమంతా మా గ్రామం అంతా కూడాను చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాము. ఇలాగే ఈ ప్రభుత్వం అంతా కూడాను ఇంకా నిరంతరంగా ఉంది. మాకు, మా గ్రామానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడాను ఇటువంటి ఎన్నో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, మా గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలని, మా హరిరెడ్డి గారి నాయకత్వం ఇంకా గ్రామంలో బాగా వర్ధిల్లాలని నేను ధన్యవాదాలు. ఈ వావిళ్ల గ్రామంలో నేను 30 సంవత్సరాల నుంచి ఉన్నాను. గత 20 సంవత్సరాల నుంచి రోడ్డు దయనీయ స్థితిలో ఉండింది. ప్రశాంతం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి స్టార్ట్ అయింది కదా వావిళ్ల గ్రామానికి. ఇప్పుడు ప్రస్తుతం ఈ 2 సంవత్సరాల్లో సెంటర్ నుంచి ఆల్మోస్ట్ 50 వరకు వేసేసారు. దగ్గర 47 లక్షలు పెట్టి వేసామని చెప్తున్నారు. క్వాలిటీ పరంగా కానీ ఇవన్నీ చూసాం. మాకు చాలా సంతోషంగా ఉంది. గ్రామస్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రశాంతమ్మ గారికి ధన్యవాదాలు. వావిళ్ళ హై స్కూల్ రోడ్డు గత 20 సంవత్సరాల నుంచి నీళ్ళు నిలబడుతూ ఉన్నాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు పాలవుతున్నారు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మన ఏటూరు శ్రీహరిరెడ్డి గారి నాయకత్వంలో ఈ రోడ్డు ఫినిష్ చేయడం జరిగింది. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.